హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2024. ఏపీ తెలంగాణలో వచ్చినటువంటి మార్పులు అండ్ స్టూడెంట్స్ ఎవరికి చాలా ఉపయోగం అనేది వీడియోలో చూద్దాం. అండ్ తెలంగాణలో ఎంబీబీఎస్ మిస్ అయినట్లయితే ఇంకా 3 కోర్సులకు ఎలా ఉంది కట్ ఆఫ్ అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడికి మెసేజ్ చేసి అడగండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీ చూద్దాం. ఏపీలో అయితే అప్లికేషన్స్ నడుస్తున్నాయి. అండ్ ఈ సందర్భంగా చాలామంది మన మెంటర్‌షిప్ స్టూడెంట్స్ కూడా కొన్ని మిస్టేక్స్ చేశామని చెప్తున్నారు. సో దానికి సంబంధించి మీకు టైం అయితే ఇస్తారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కరెక్షన్ అయితే ఉంటుంది. పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు చిన్న చిన్న వాటికి. సో అప్డేట్ రాగానే నేను చెప్తాను. అండ్ తెలంగాణలో కూడా సేమ్. మీకు మెరిట్ లిస్ట్ వచ్చాక కరెక్షన్‌కి కూడా ఒక 2 డేస్ టైం కూడా ఉంటుంది, మరి పెద్ద మిస్టేక్ అయినట్లయితే. అండ్ అదేవిధంగా ఏపీలో చూసినట్లయితే ఈసారి వచ్చిన అతిపెద్ద మార్పు ఈడబ్ల్యూఎస్ ప్రతి కాలేజ్‌లో అని చెప్పడం. సో ఇప్పుడైతే మీకు ఓపెన్ ఒక 50%, మిగతా రిజర్వేషన్‌లంతా 50%. సో ఇప్పుడు ఓపెన్‌లోకెళ్ళి 10% తీసి ఈడబ్ల్యూఎస్‌కి ఇచ్చేసినట్లయితే ఓపెన్ 40%, అది కోర్ట్ ఒప్పుకుంటుందా మరి అనేది చూడాలి. సో మొత్తానికైతే ఈడబ్ల్యూఎస్ ఇంతకుముందు కట్ ఆఫ్ ఓసీ కంటే ఎక్కువగా ఉండేది. ఎందుకంటే కొన్ని సెలెక్టెడ్ గవర్నమెంట్ కాలేజ్‌లో మాత్రమే ఉండేది. సో మంచి కాలేజ్‌లో సీట్ రావడానికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉపయోగపడేది. ఇప్పుడు ఓపెన్ కంటే ఈడబ్ల్యూఎస్ తక్కువగా ఉంటుంది కట్ ఆఫ్. అట్‌లీస్ట్ 5 మార్క్స్ తక్కువగా ఉంటుంది. చాలామందికి సీట్లయితే రావడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అనేది ఇప్పుడు వాల్యుయబుల్ ఉంటుంది సర్టిఫికేట్ ఖచ్చితంగా. ఇంతకుముందు ఈడబ్ల్యూఎస్ ఉంది, నాకు సర్టిఫికేట్ ఉంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అడిగారు. అప్పుడు ఓసీ కంటే ఎక్కువగా ఉండేది. ఎందుకంటే కొన్ని కాలేజీలో మాత్రమే నామమాత్రపు సీట్లు ఇచ్చేవారు. సో వాళ్ళకి 10% పేరుకే కానీ నామమాత్రం ఉండేది. సో ఇప్పుడు అలా కాదు, అన్ని క్యాస్ట్‌లలా ప్రతి కాలేజ్‌లో ఇవ్వాలని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ ఉంది కాబట్టి ఇస్తున్నారు. సో ఇలా అయితే కట్ ఆఫ్ తగ్గుద్ది. అండ్ ఏపీలో ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ సీట్లు అలానే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఏపీ మీద ఎఫెక్ట్ చూయించేది 295 నాన్ లోకల్ తెలంగాణ సీట్స్ అన్నీ కూడా ఈసారి పోతున్నాయి. అట్‌లీస్ట్ ఒక 180 మెంబర్స్ ఏపీ వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు. సో ఆ కట్ ఆఫ్ కూడా ఏపీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ కొత్త కాలేజ్ మీద మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఏపీ నుంచి లేదు. సో ఏపీకి ఒక్కటే కాలేజ్ అని ఒకటి వినిపిస్తుంది. సో కాలేజ్ మీద అయితే చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఈడబ్ల్యూఎస్ ఇవన్నిటి దృష్ట్యా చూస్తే అయితే ఓపెన్ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. రిజర్వేషన్స్ కట్ ఆఫ్స్ కూడా పెరుగుతాయి. అండ్ ఆల్ ఇండియా కోటా చూద్దామంటే ఆల్ ఇండియా కోటాలో మార్క్స్ చాలా పెరిగాయి కాబట్టి వేరే స్టేట్ స్టూడెంట్స్ ఎక్కువగా దాంట్లో వెళ్ళిపోతారు. సో ఈ విధమైనటువంటి ఇబ్బందులైతే ఈసారి ఉన్నాయి. అండ్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే 295 నాన్ లోకల్ సీట్స్ యాడ్ అవుతున్నాయి. అండ్ ఒక 4 కాలేజీలు పక్కా అయ్యాయి. ఇంకో 4 కాలేజీలు పాజిటివ్‌గా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇది చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు తెలంగాణ స్టూడెంట్స్‌కి. సో కట్ ఆఫ్ పెరుగుతుంది, కానీ ఎక్స్‌పెక్ట్ చేసినంత పెరగకపోవచ్చు ఒక్కొక్కసారి. సో ఈ విధమైనటువంటి చేంజెస్ అయితే తెలంగాణలో ఉన్నాయి. అండ్ తెలంగాణలో 13థ్ నాడు అయిపోయిన వెంటనే 16థ్ నాడు మెరిట్ లిస్ట్ వచ్చి ఈ 18థ్ నాడు మళ్ళీ కన్ఫర్మ్ వస్తుంది. ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి టైం ఇస్తారు. అండ్ ఆల్మోస్ట్ 20 వరకు మీకు వెబ్ ఆప్షన్స్ టైం అయితే వచ్చేస్తుంది. సో ఇది కూడా మన స్టూడెంట్స్ వాట్సాప్‌లో అండ్ మెంటర్‌షిప్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, కాబట్టి చెప్పాను. సో ఇప్పుడు ఇంకొకటి, తెలంగాణలో కనుక మీకు ఎంబీబీఎస్ మిస్ అయినట్లయితే బీడీఎస్ అండ్ బీఎంఎస్, బీహెచ్ఎంఎస్ అంటే ఆయుర్వేదిక్, హోమియోపతి కట్ ఆఫ్ ఎంతుంటుంది అని అడిగారు. సో మీకు ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను. సో ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూడండి. తెలంగాణ అయితే బీడీఎస్ ఓపెన్ 373, బీసీఏ 311, బీసీబీ 356, బీసీసీ 333, బీసీడీ 364, బీసీఈ 369, ఎస్సీ 311, ఎస్టీ 320. సో ఇదంతా 2023 అన్నమాట. సో ఈసారి కొంతమందికి సీట్లు రావు కాబట్టి ఈ అన్ని కట్ ఆఫ్ మీరు చూసే వాటన్నిటికి అట్‌లీస్ట్ ఒక 20 మార్క్స్ యాడ్ చేసుకోండి. 20 మార్క్స్ యాడ్ చేసుకుంటే మీకు ఆ బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ అండ్ బీడీఎస్ కట్ ఆఫ్ అయితే రావడం జరుగుతుంది. సో నేను చెప్పిన 20 మార్క్స్ యాడ్ చేసే చెప్తాను. ఎందుకంటే మనం అది కౌన్సెలింగ్ అయితేనే యాక్యురేట్ కట్ ఆఫ్ తెలుస్తుంది. కానీ యావరేజ్‌గా మీ మార్క్స్ రేంజ్ ఇప్పుడు కనిపించే ప్రతి మార్క్‌కి 20 యాడ్ చేసుకోండి. 25 యాడ్ చేసుకున్నా పర్లేదు. పక్కా మీకు గ్యారంటీ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. సో మొత్తానికి ఎంబీబీఎస్ మిస్ అయినా ఎక్కువగా బీఏఎంఎస్‌కి అయితే మీకు ఇక్కడ చూస్తే డిమాండ్ కనిపిస్తుంది ఆయుర్వేదిక్. సో ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నమ్మకం మేబీ. అండ్ బీడీఎస్ కూడా ఇవన్నీ ఏదో ఒక కోర్స్ చేయొచ్చు మీరు. సో మార్క్స్ తక్కువ వచ్చిన వారైతే ఈ కట్ ఆఫ్స్ చెక్ చేసుకోండి.